ఈటీ ఎక్స్క్లూసివ్. పెద్ద సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తుంటారో ప్రభుత్వాలు ఇచ్చే స్పెషల్ పర్మిషన్స్ కోసం ప్రొడ్యూసర్స్ కూడా అంతే ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారు. డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసింది కదా. ఈ 10 రోజుల్లో రిలీజ్కి రెడీ అవుతున్న సినిమాలే కాదు, పొంగల్ రేస్లో ఉన్న సినిమాలు కూడా ఆ ఒక్క మాట కోసమే ఎదురు చూస్తున్నాయి. కానీ అంతకంటే ముందు జరగాల్సిన ప్రాసెస్ ఇంకొకటి ఉంది. ఏంటది? హ్యావ్ ఎ లుక్. సలార్ సినిమా రిలీజ్ కి డేట్ దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల ముచ్చట జోరుగా సాగుతోంది. టికెట్ మీద కనీసం 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి కావాలి. 6 షోలకు గ్రీన్ సిగ్నల్ కావాలి. మిడ్ నైట్ నుంచి స్పెషల్ షోలు పడాలి. వాటన్నిటి మీద క్లారిటీ వచ్చినప్పుడే టికెట్ల టాపిక్ ఓ కొలిక్కొస్తుందన్నది అందరికీ అర్థమయ్యే విషయం. టికెట్ల విషయంలో ఈ రేంజ్ ఫెసిలిటీలు కావాలంటే వెంటనే ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాన్ని కలవాలి. ముందుగా బెస్ట్ విషెస్ చెప్పి ఆ తర్వాత తమ విష్ లిస్ట్ పెంచుకోవాలి. వాటిని విన్న తర్వాత అన్నీ ఆమోదయోగ్యంగా ఉంటే వాళ్లు ఆర్డర్లు పాస్ చేయాలి. అప్పుడే టికెట్ల విషయంలో ఓ క్లారిటీ వచ్చేది. ఈ ఏడాది రిలీజ్ కి మిగిలిన సినిమాలే కాదు, వచ్చే ఏడాది పెద్ద పండుగ సంక్రాంతి సీజన్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు కూడా అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పండగ సీజన్లో ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తాయనే ఆశతోనే పెద్ద సినిమాల బడ్జెట్ల విషయంలోనూ రాజీ పడకుండా ఖర్చు పెడుతూ ఉంటారు నిర్మాతలు. బయ్యర్లు కొన్న మొత్తాల్ని వెనక్కి రాబట్టుకోవడానికి మాత్రమే కాదు, అభిమాన హీరోల పరపతి చూపించుకోవడానికి, వాళ్ల లాస్ట్ మూవీస్ రికార్డుల్ని తిరగరాయడానికి, సేమ్ సీజన్లో రిలీజ్ అయిన మిగిలిన హీరోల కలెక్షన్ల నెంబర్లతో పోటీ పడటానికి, ఇలా ఎన్నిటికో హెల్ప్ అవుతుంది టికెట్ల రేట్ల పెంపు. సినిమా నిర్మాతలకే కాదు, హీరోల అభిమానులకు కూడా షోలు, టికెట్ల రేట్ల పెంపు అనేది ఓ ఎమోషన్. హీరోయిన్లు వార్తల్లో ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు రిలీజ్కు ఉండాల్సిన అవసరం లేదు. బ్రేకింగ్ న్యూస్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉండాల్సిన పని లేదు. జస్ట్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం ఎలాగో తెలిస్తే చాలు. తమన్నా, పూజా హెగ్డే, ఈ మధ్య సమంత, వీళ్ళందరిది ఒకటే గ్రూప్ అన్నట్టన్నమాట. పూజా హెగ్డేకి దుబాయ్ నుంచి బెదిరింపులొచ్చాయా రాలేదా? వచ్చాయన్నది నార్త్ న్యూస్. అబ్బే అలాంటిదేం లేదు, పుకార్లను నమ్మొద్దన్నది పూజా సైడ్ న్యూస్. ఆ వార్తలో నిజం ఉన్నా లేకున్నా పూజా హెగ్డే పేరు మాత్రం అమాంతం ట్రెండ్ అయింది. జస్ట్ ఇలాంటి విషయాలతోనే కాదు, ఎప్పటికప్పుడు ట్రావెల్ పిక్స్తోనూ, జిమ్ లుక్స్తోనూ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్తోనూ ఆడియన్స్తో టచ్లోనే ఉంటున్నారు మన అరవింద. పూజా హెగ్డేతో పోలిస్తే మిల్కీ బ్యూటీ తమన్నా చాలా సీనియర్. ఒక రకంగా ఆల్వేస్ ట్రెండ్లో ఉండడం ఎలాగో తమన్నాను చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా. ట్రెండీ కాస్ట్యూమ్స్తోనూ, ఆన్లైన్ అనౌన్స్మెంట్స్తోనే కాదు, ఎప్పటికప్పుడు తీసుకునే డెసిషన్స్తోనూ న్యూస్లో ఉంటున్నారు తమన్నా. సడన్గా స్పెషల్ సాంగులు చేయడం, ఉన్నట్టుండి ఓటీటీ డెబ్యూ ఇవ్వడం, ఒక్కసారిగా లవ్ లైఫ్ గురించి మాట్లాడడం, రీజన్ ఎలాంటిదైనా సరే ట్రెండ్లో ఉండడం తమన్నాకి చాలా బాగా తెలుసు. సోషల్ మీడియాలో జనాలను ఎంగేజ్ చేయడంలో సమంత కూడా మాస్టర్స్ చేసినట్టే. కెరీర్ సక్రమంగా నడుస్తున్నప్పుడు స్పెషల్ స్టెప్పులు ఏవీ వేయక్కర్లేదు. కానీ కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆడియన్స్ని ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి. సమంత చేసింది కూడా అదే. ట్రావెల్ డైరీస్ మాత్రమే కాదు, కొత్త కొత్త బాతింగ్ విధానాలను ఇంట్రడ్యూస్ చేశారు. పెట్స్ పేరెంటింగ్, హీలింగ్, గెస్ట్ అపియరెన్స్, ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం, ఇలా ఎన్నో విషయాలను షేర్ చేశారు శామ్. నిత్యం యాక్టివ్గా ఉండే వీళ్లను చూసి మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ నయన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అయితే సినిమాలు లేని టైంలో ఎలా ఆడియన్స్కి దగ్గరవ్వాలో ఇంకా అనుష్కకు మాత్రం తెలియడం లేదనే అంటున్నారు క్రిటిక్స్. ఆడియన్స్కి దగ్గరవ్వడం మీద అనుష్క ఇంకాస్త ఫోకస్ చేస్తే బావుంటుందనే సలహాలు కూడా అందుతున్నాయి. RRRతో వచ్చిన సక్సెస్ మామూలు సక్సెస్ కాదు. మరి అంతటి సక్సెస్ చూసిన హీరోలు ఇద్దరూ చేస్తే తప్పు లేదు, కానీ నేను చేస్తే తప్పేంటి అన్న ధీమా కనిపిస్తోంది రానాలో. నేను కూడా రాజమౌళి హీరోనే అంటూ తారక్ చెర్రీ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అయిపోతున్నారు మిస్టర్ రానా. ఇంతకీ ఏ విషయంలో చూద్దాం పదండి. RRR మూవీకి తారక్ చెర్రీ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. కెప్టెన్ని పూర్తిగా నమ్మి కాల్ షీట్ల పరంగానూ, కెరీర్ పరంగానూ జక్కన్నకు సరెండర్ అయి చేసిన సినిమా RRR. అందుకే పాన్ ఇండియా రేంజ్లోనే కాదు, వరల్డ్ క్రిటిక్ సప్లాస్ కూడా తెచ్చుకుంది ఆ సినిమా. బాక్సాఫీస్ దగ్గర అంతటి నాటుకొట్టుడు తర్వాత ఇప్పుడు తారక్ చేస్తున్న సినిమా దేవరా. కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమాను చేస్తున్నారు. ఆల్రెడీ ఈ కాంబోలో జనతా గ్యారేజ్ పెద్ద హిట్ అయినప్పటికీ కొరటాల శివ లేటెస్ట్ ఫ్లాప్ ఆచార్య అభిమానులు కాస్త కలవరపెడుతోంది. అయినా అవేం పట్టించుకోకుండా కాన్ఫిడెంట్గా దేవర చేస్తున్నారు తారక్. తారక్ కొరటాల్ని నమ్మినట్లుగానే రామ్ చరణ్ కూడా శంకర్కి ఓటేశారు. శంకర్ గత సినిమాలు కలెక్షన్లను చూపిస్తున్నా మౌత్ టాక్ పరంగా జనాలను అట్రాక్ట్ చేయలేకపోయాయి. వింటేజ్ శంకర్ కనిపించడం లేదంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే వాటన్నింటినీ పట్టించుకోకుండా రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు.
రోబోట్ 2.0ని మర్చిపోయేలాంటి హిట్ ఇవ్వండి సారు అని చెర్రీ ఫ్యాన్స్ నుంచి శంకర్కి రిక్వెస్ట్లు అందుతున్నాయి. తారక్ చెర్రీలాగానే ఇప్పుడు రానా కూడా ఫ్లాప్ డైరెక్టర్తో చేతులు కలిపారు. తన కెరీర్లో నేనే రాజు నేనే మంత్రి లాంటి హిట్ తెచ్చిన తేజకు కాల్ షీట్ ఇచ్చి రాక్షసరాజు చేస్తున్నారు రానా. తేజ లాస్ట్ సినిమా అహింస రిజల్ట్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు దగ్గుబాటి హీరో. పవన్ వల్ల హరీష్కొచ్చిన గ్యాప్ గోపీచంద్ మలినేని సినిమాకి కామా పడ్డంతో రవితేజకొచ్చిన గ్యాప్ కలిసి తాజాగా రవితేజ హరీష్ కాంబోలో ఒక సూపర్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ కెప్టెన్లలో హరీష్ కాస్త బాగానే సెటిల్ అయినట్టు. మరి క్రిష్ సుజిత్ల పరిస్థితి ఏంటి? పవన్ కోసం వెయిట్ చేస్తారా లేకుంటే ఇంకో దారి చూసుకుంటారా? ప్రస్తుతం చేస్తున్న ఈగిల్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే హరీష్ శంకర్ సెట్స్ కి షిఫ్ట్ అవుతారు మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలి అన్నది హరీష్ శంకర్ ప్లాన్. ఏపీ ఎలక్షన్ల సీజన్ కోసం 4-5 నెలలు షూటింగ్లకు సెలవు పెట్టేశారు పవన్ కళ్యాణ్. ఆ గ్యాప్ ని మాస్ మహారాజ్ మూవీతో కవర్ చేసేయాలి అన్నది హరీష్ ప్లానింగ్. పవర్ స్టార్ కోసం ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ ఇప్పటికైనా ప్లాన్ బిని అమలు చేయడం తప్పేం కాదంటున్నారు నెటిజన్స్. పవన్ కెప్టెన్ల టాపిక్ అంటూ మొదలయ్యాక అది జస్ట్ స్టార్ట్ అయిన వాళ్ల దగ్గరే ఆగడం లేదు. మిగిలిన వాళ్ల సంగతేంటి అని ఆరాలు మొదలవుతున్నాయి. అందులోనూ మొన్నటికి మొన్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు సుజీత్ ఏం చేస్తున్నట్లు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఓజీ షూటింగ్లో 50% పోర్షన్ పూర్తయిందన్న సుజీత్ ఇప్పుడు ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండిపోతారా? పవన్ కళ్యాణ్ రాక కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటారా? లేకుంటే తన దారి తాను చూసుకుంటారా అనేది అందరిలోనూ కనిపిస్తోన్న సందేహం. ఓజీ సినిమా 50% కంప్లీట్ అయిందనే భరోసా అయినా ఉంది. కానీ హరిహర వీరమల్లు విషయంలో అసలు ఆ ఊసేలేదు. ఎంత పూర్తయిందో చెప్పలేదు. ఇంకెంత చెయ్యాలో ఇన్ఫర్మేషన్ లేదు. థియేటర్లోకొచ్చే తారీఖు మీద క్లారిటీ లేదు. అసలు ఆ మాటకొస్తే ప్రాజెక్టు ఉందో లేదో పక్కాగా చెప్పేవారే లేరు. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ విషయాల్లో కనిపించే భరోసా హరిహర వీరమల్లు విషయంలో లేదు. అలాంటప్పుడు క్రిష్ ఏం చేస్తున్నారు? ఆయన ఇతర హీరోలకు కథలు వినిపిస్తున్నారా? ఓన్ ప్రొడక్షన్ హౌస్లో వెబ్ కంటెంట్ చేయడానికి ఫోకస్ చేస్తున్నారా అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. ఏపీ రాజకీయ చిత్రాల మీద క్లారిటీ వస్తే గానీ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఓ అంచనా రాదు అన్నది క్రిటిక్స్ మాట. పెద్ద సినిమాల రిలీజ్ల మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఆ శుక్రవారం రోజు పండగ చేసేసుకుంటున్నాయి చిన్న చిన్న సినిమాలన్నీ. మరి ఈ వారం అలాంటి పండగ వారమే. థియేటర్స్ రిలీజ్ కి క్యూ కడుతున్న చిన్న సినిమాల సంగతులు చూసేద్దాం రండి. ఇంట్లో ఉన్నది ఒక్క ఆత్మ కాదు అంటూ ట్రైలర్లోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు పిండం మేకర్స్. శ్రీరామ్, ఈశ్వరీరావు కీలక పాత్రలో నటించిన సినిమా పిండం. కర్ణాటకలోని హళిబేడు ఆలయం సమీపంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన శాంతల శుక్రవారం విడుదల కానుంది. విరాజ్ అశ్విన్ హీరోగా, పూజిత పొన్నాడ నాయికగా నటించిన సినిమా జోరుగా హుషారుగా యువతను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కింది. భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రలో నటించిన సినిమా కలస. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా చే. లాంగ్ లివ్ అనేది ట్యాగ్ లైన్. యువతలో స్ఫూర్తి నింపేలా చేగువేరా జీవితాన్ని తెరకెక్కించామని అంటున్నారు మేకర్స్. సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ చాలా విషయాలు బయటపడుతున్నాయి. సలార్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ పెట్టిన కండిషన్స్ గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. చివరి నిమిషంలో టీంతో జాయిన్ అయిన రాజమౌళి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇంకా ఇలాంటి బోలెడన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం పదండి. డైనోసార్ సలార్ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టికెట్లు అందుబాటులో ఉన్నాయా, ఎక్కడ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతోంది అంటూ అప్పుడే ఆరాలు మొదలయ్యాయి. అయితే అంతకు మించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఫస్ట్ థింగ్, సలార్ సినిమా స్టార్ట్ అయిన చాలాసేపటి వరకు ప్రభాస్ కనిపించరు అన్నదే. ఎస్, యాజ్ టీస్గా ట్రైలర్లో ప్రభాస్ని చూడటానికి జనాలు ఎంతసేపు వెయిట్ చేశారో సినిమాలో కూడా అలాగే వెయిట్ చేయాలట. అంతేకాదు, 2 పాటలున్నాయి. కామెడీ ఉండదు. కంప్లీట్గా ప్రశాంత్ నీల్ యూనివర్స్లో ఉంటుంది. ఫైట్స్ కూడా రెగ్యులర్గా ఉండవు. ఇలాంటి ప్రయోగాలు ఎన్నెన్నో కనిపిస్తాయట సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్లో. ప్రమోషన్ల గురించి కూడా దాదాపు ఓ క్లారిటీ కనిపిస్తోంది. రెగ్యులర్ ప్రెస్ మీట్లు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మ్యూజిక్ షోలు లాంటివి ఏవీ ఉండవట. మెయిన్ టీంతో రాజమౌళి ఒక ఇంటర్వ్యూ చేస్తారు, అదే సర్క్యులేట్ చేస్తారు. సలార్ విషయంలో ఇప్పటికున్న క్లారిటీ అయితే ఇది. ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరిగే కొద్దీ హోంబలే సంస్థ ఇంకేమైనా ప్లాన్ చేస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.